హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రోహిణి ఆంధ్ర స్టైల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి మన వీడియో వచ్చేసరికి శ్రావణ మాస ప్రసాదాలు వీడియోలు చేస్తున్నాం కదండి. అందులో భాగంగానే ఈరోజు 7వ ప్రసాదం అండి. 7వ ప్రసాదంగా మనం రవ్వ బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చిరోటి రవ్వ ఉంటుంది కదా, అది 1 కప్పు తీసుకోవాలి. 1.5 కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. ఇందులో ఒకే ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకొని నీళ్ళల్లో కొంచెం చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఒకటి గమనించినట్టయితే నేను ఈ బొబ్బట్లకి మైదా పిండి వేయట్లేదండి. మైదా పిండి వేయకుండానే నేను బొబ్బట్లు అనేది రెడీ చేస్తున్నాను. చూసారుగా, ఇలా మెత్తగా చపాతీ పిండి కన్నా చాలా మెత్తగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం రవ్వ వేసాం కదా, రవ్వ నానేసరికి కొంచెం పిండి అనేది కొద్దిగా గట్టి పడుతుంది అనమాట. ఎందుకంటే బొబ్బట్లకు కూడా మనకు కొంచెం మెత్తగానే కావాలి పిండి. సో దట్ కొంచెం మెత్తగానే కలుపుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో 1.5 కప్పు నేను బొంబాయి రవ్వ వేసుకుంటున్నానండి. బొంబాయి రవ్వ వేసుకొని దీనిని చక్కగా వేయించుకోవాలన్నమాట. మంచి సువాసన వచ్చే వరకు నేతిలో బాగా వేయించుకోవాలి. రవ్వ కూడా వేగిపోయిన తర్వాత స్టవ్ పై ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో నీళ్లు వేసుకోవాలండి. నీళ్లు కొలత వచ్చేసరికి 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అలా నేను 4.5 కప్పు నీళ్లు వేసుకున్నానండి. నీళ్ళల్లో 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని నీళ్ళని చక్కగా మసలనివ్వాలి. బాగా తెరలాలన్నమాట. ఇలా చూసారు కదా, ఇలా తెరలినప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందే వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది స్లోగా వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. చాలాసేపు మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే రవ్వ అనేది తొందరగా ఉండకట్టేస్తుంది అనమాట. చూసారుగా, ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చూడండి, బాగా ఉడికి రవ్వ అనేది కొంచెం గట్టిగా అయింది కదా, ఈ టైంలోనే మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ అనమాట. షుగర్తో పాటు ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి షుగర్ మొత్తం కరిగే వరకు. ఈ రవ్వ బొబ్బట్లు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి నార్మల్ వాటికంటే. అది కూడా మనం హెల్తీగా గోధుమ పిండితోనే చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుందండి. పప్పు రుబ్బి బొబ్బట్లు చేసి టైం లేని వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఇలా రవ్వతో కూడా బొబ్బట్లు చేసుకోవచ్చండి. ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు చక్కెరను మొత్తం మిక్స్ చేసి మూత పెట్టి ఇలా కొంచెం దగ్గర పడే వరకు దీనిని ఉడికించుకున్నాం కదా, చూడండి ఇలా మనం స్టిక్తో ఇలా ఎత్తామంటే కొంచెం స్లోగా పడుతుందన్నమాట. అంతవరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చక్కగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి, చిరోటి రవ్వ ఉంది కదా, దీన్ని కూడా ఒక్కసారి మిక్స్ చేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు ఒక్కసారి నీట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి, చేతికి కూడా నెయ్యి అప్లై చేసుకొని మన కేసరి చల్లగా అయింది కదా, దాని ఇలా ఉండల్లా చక్కగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా అన్నీ చుట్టుకున్న తర్వాత చూసారుగా, ఇక్కడక్కడ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, అవేమో కాదండి, ఇలాచి పౌడరు. రవ్వ మిశ్రమం మొత్తం ఉండలు చుట్టేసాం కదండి. తర్వాత కొద్దిగా చేతికి నూనె అప్లై చేసుకొని మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, దాన్ని కొంచెం తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక్కసారి అరిచేతిలో పెట్టి ప్రెస్ చేస్తూ ఉండలాగా చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ చేతికి రాసుకొని, ఒకవేళ అంటుకుంటే మాత్రమే ఆయిల్ రాసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా దీనిని ఎక్స్పాండ్ చేసి ఇందులో మనం ముందే ప్రిపేర్ చేసిన రవ్వ మిశ్రమం ఉంది కదా, అదే రవ్వ కేసరి, దాన్ని స్టఫ్ చేసుకోవాలి. నేను ఎలా చేశానో అలా చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలానే మొత్తం అన్నిటినీ స్టఫ్ చేసేసుకోవాలన్నమాట. చూసారుగా, అన్నిటినీ స్టఫ్ చేసేసాను. ఇప్పుడు వీటిని మనం ఎలా రోల్ చేయాలో చూద్దాం. ఏదైనా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ చక్కగా గ్రీస్ చేసేసిన తర్వాత మనం ముందే స్టఫ్ చేసి పెట్టుకున్న ఉండ ఉంది కదా రవ్వది, దానిని ఇలా చక్కగా స్లోగా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలన్నమాట. చేత్తోనే ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. ఇలా స్లోగా ప్రెస్ చేసుకోవాలి. మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు అనమాట. చూడండి, ఇంత మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇది రోల్ చేసేసుకున్నామండి. తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి దానిపై నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందే రోల్ చేసి పెట్టుకున్న రవ్వ బొబ్బట్టు ఉంది కదా, దాన్ని వేసి 2 వైపులా నెయ్యి వేసుకొని చక్కగా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే చక్కగా కాల్చుకోవాలండి. చూసారుగా, పైకి పొంగుతూ పూరిలాగా ఉబ్బుతుంది కదా, మనము పిండి మిక్స్ చేసుకుంటాం కదా, పైన లేయర్ పిండి, గోధుమ పిండి, చిరోటి రవ్వ వేసి మిక్స్ చేసుకున్నది, అది పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుంటే మనకు అలా పొంగుతాయి అన్నమాట.
ఇప్పుడైతే రవ్వ బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి. చాలా ఈజీగా సింపుల్గా అమ్మవారికి 7వ ప్రసాదం అయితే చక్కగా తయారు చేసేసుకున్నాం కదండి. ఈసారి శ్రావణ మాసంలో మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ఈ రవ్వ బొబ్బట్లను ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో అయితే షేర్ చేసేయండి నాకు. ఇంతే అండి ఇవాల్టి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.